హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు AMF. ఈరోజు మనము ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే చుడువా ఎలా చేయాలో తెలుసుకుందాము. ఈ చుడువాను మనము 5 మినిట్స్లో చేసుకోవచ్చండి. ఇది కార్న్ఫ్లేక్స్ మేమైతే చుడువా అంటాము. కార్న్ఫ్లేక్స్, వేరుశెనగపప్పు, అటుకులు, మంచిపప్పులు యూజ్ చేస్తూ ఎంతో ఈజీగా మనం మిక్సర్ చేసుకోవచ్చు. పిల్లలు పెద్దలు అందరూ ఎంతో ఇష్టంగా తింటారు. 5 మినిట్స్లో రెడీ చేసుకోవచ్చండి. ఎక్కువ టైమే అవసరం లేదు. ఎప్పుడు కావాలంటే అప్పుడు ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. అది చేసుకోవడంలో కూడా ఇంకా ఈజీగా ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ పైన బాణలు పెట్టి ఫ్రై చేయడానికి సరిపడా నూనెని యాడ్ చేసుకోవాలి. నూనె బాగా కాగిన తర్వాత ఇలాంటి స్ట్రెయినర్ని యూజ్ చేస్తూ ఎంతో ఈజీగా మిక్చర్ని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా వేయించుకోవచ్చు. నూనెలో ఎక్కువసేపు ఉండి మాడిపోతాయనే భయమే అక్కర్లేదు. అవి రెడీ అవుతూనే మనం వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవడమే. మేమైతే వీటిల్ని చుడువా అంటామండి. ఎంతో ఈజీగా ఇవి యూజ్ చేస్తూ మనము ఈవినింగ్ స్నాక్స్ తయారు చేసుకోవచ్చు. అలాగే ఫెస్టివల్ టైంలో కూడా మిక్చర్ లాగా కూడా చేసుకోవచ్చు. నాకైతే ఒక 5 మినిట్స్ పెట్టిందండి. నూనె కాగిన తర్వాత ఫాస్ట్గా చేసుకోవచ్చు. అందులో ఈ విధంగా చేయడం వల్ల సేఫ్టీగా కూడా అనిపించింది నాకు. చుడువా కంప్లీట్ అయితేనే అటుకులు వేసానండి. లావు అటుకులు మనకు ఎన్ని అవసరమో అన్నీ ఇలా వేయించుకొని అన్నీ కలుపుకోవడమే. నేను చుడువా, అటుకులు, వేరుశనగపప్పు, మంచిపప్పులు వేసి మిక్సర్ తయారు చేశాను. చాలా టేస్ట్ అనిపించింది. క్వాంటిటీ వైజ్ చూస్తే 2 కప్పులు చుడువా తీసుకున్నాను. మిగిలినటి అంతా 1 కప్ మాత్రమే తీసుకున్నాను. మీకు నచ్చిన రేషియోలో కూడా తీసుకొని చేసుకోవచ్చు. దీనికి మీ ఒక కొలత అనేది లేదు. మనకు తగ్గట్టు, మన టేస్ట్కి తగ్గట్టు చేసుకోవచ్చు. అప్పులు కొద్దిగా వేసి అన్నీ వేయించుకున్నాను. నూనెలో మనము వేసామంటే డైరెక్ట్గా అవి తీయడంలోనే కొద్దిగా మడిపోయే అవకాశం ఉంటుంది కదా. అలా అంతా లేకుండా ఎంతో ఈజీగా ఇలా చేసుకోవచ్చండి. మీరు కూడా ఒకసారి చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. బొరుగులన్నీ ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత వేరుశనగపప్పు తీసుకున్నానండి. వేరుశనగపప్పు కూడా ఎంతో ఈజీగా ఈవెన్గా మాడిపోకుండా చక్కగా ఫ్రై అయ్యాయి. చాలా బాగా అనిపించింది నాకు ఈ ప్రాసెస్. ఎప్పుడు కూడా నేను ఇలాగే చేస్తూ ఉంటాను. మీలో చాలామంది కూడా ఇలా చేస్తూ ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసమే ఎంతో ఈజీగా ఉంది. ఇలా వేరుశనగపప్పులు కూడా అన్నీ ఒకసారి వేయించుకోవాలి. దీంట్లోనే మనము డ్రై ఫ్రూట్స్ కూడా వేసి వేయించుకోవచ్చండి. జీడిపప్పు, బాదం, పిస్తా అలాంటివి కూడా వేసి వేయించవచ్చు. అన్నీ వేసి కలుపుకోవచ్చు. నేనైతే ఇప్పుడు దీంట్లో ఓన్లీ చుడువా, అలాగే అటుకులు, వేరుశనగపప్పు, మంచిపప్పులు మాత్రమే వేయించాను. నా దగ్గర డ్రై ఫ్రూట్స్ ప్రజెంట్ అందుబాటులో లేవు, అందుకే వేయలేదు. మీకు నచ్చినట్లయితే అవి కూడా వేసి వేయించి పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్గా కూడా పెట్టారంటే చాలా బలవర్ధమైన ఆహారం. ఇలా అన్నీ వేయించుకొని ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఆ బౌల్లో కూడా అడుగున వేయిన పప్పులన్నిటి ఒక ప్లేట్లోకి తీసుకుంటున్నాం కదా. ఆ ప్లేట్లో అడుగున ఒక టిష్యూ పేపర్ వేయడం వల్ల ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పీల్చేస్తుంది. న్యూస్ పేపర్ మాత్రం వేయొద్దండి. దాంట్లో లిడ్ ఉంటుంది కదా, దానివల్ల మన హెల్త్కి అంత మంచిది కాదు. టిష్యూ ఉంటే వేయండి, లేదా డైరెక్ట్గా అలాగే వేసుకోండి. ఆ తర్వాత నేను మంచిపప్పులు కూడా వేయించి వేస్తున్నాను. ఇంకా మీకు వేరే పప్పులు ఏదన్నా ఇష్టం ఉంటే అవి కూడా వేసి వేయించుకోవచ్చు. అన్నీ ఇలాగే వేయించి వేరే బౌల్లోకి షిఫ్ట్ చేసుకోవాలి. ఫెస్టివల్ టైం కదా, ఎంతో ఈజీగా ఇలా మిక్చర్ని తయారు చేసుకొని పెట్టుకోవచ్చండి. చాలామందికి మనలో శనగపిండితో చేసే ఐటమ్స్ రాకపోవచ్చు. ఇదైతే ప్రతి ఒక్కరూ ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇలా చేసుకోండి, ఎంతో టేస్టీగా ఉంటుంది. అలాగే ఒక 10 to 15 వెల్లుల్లిని క్రష్ చేసి వేసి వేయించుకొని మనం ముందుగా వేయించుకున్న పప్పుల్లో కలుపుకోవాలి. వెల్లుల్లి వేయడం వల్ల ఎంతో టేస్టీగా ఉంటుందండి ఈ మిక్చరు. అలాగే తడి లేకుండా ఆరబెట్టుకున్న పచ్చి కరివేపాకును కూడా వేసి వేయించుకోవాలండి. వేయించిన ఈ కరివేపాకును కూడా మిక్చర్లో వేస్తే చాలా
మంచి అరోమా ఉంటుంది. అలాగే దీంట్లో మన టేస్ట్కు తగ్గట్టుగా సాల్ట్, మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకొని అంతా ఒకసారి కలిసేటట్టు కలుపుకోవాలి. అంతేనండి, ఎంతో ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే చుడవా రెడీ అయిపోతుంది. 10 days నుంచి 15 days వరకు అంతే ఫ్రెష్గా ఉంటుందండి. చాలా ఈజీ. అలాగే ఎప్పుడు కావాలంటే మనం అప్పుడు చేసుకోవచ్చు. ఎంతో ఈజీగా అండ్ టేస్టీగా ఉండే చుడవా రెడీ అయిపోయిందండి. ఒకసారి చేసామంటే 10 to 15 days ఫ్రెష్గానే ఉంటాయి. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టాలి. బాగా చల్లిన తర్వాత పిల్లలైనా పెద్దలైనా ఎంతో ఇష్టపడే స్నాక్ ఐటమ్ అండి ఇది. ఎంతో ఈజీగా చేసుకోవచ్చు. ఇదేనండి ఈరోజు వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.